వైసీపీపై టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి ఆనం ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీఆర్ బాండ్లలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆయన తనయుడు పాల్పడిన అక్రమాలను చూస్తుంటే తిరుపతిలో డబ్బులిస్తే ఏదైనా చేసేస్తారన్న అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారు. భూమికి సంబంధం లేని వారిని బాండ్స్ ఇచ్చారని మండిపడ్డారు. టీడీఆర్ బాండ్లలో కుంభకోణం జరిగిందని స్వయంగా జాయింట్ కలెక్టర్ చెప్పారని ఆయన అన్నారు. కలెక్టర్, సబ్ రిజిస్టర్, రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు. టీటీడీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీఆర్ బాండ్స్ పై ఖచ్చితంగా విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ఈ 18 రోడ్ల కోసం 59.81 అంటే ఆల్మోస్ట్ 60 కోట్లు వేసుకోండి. తీసుకుంటే యావరేజ్ రేట్ పర్ ఎకరా 59,81,00,000 అంటే తిరుపతిలో ఒక ఎకరా ఎక్వైర్ చేస్తే 59.81 క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ 60 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఎకరా తీసుకున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు నేను సింపుల్ గా ఒక పాయింట్ అడుగుతున్నా, నువ్వు బ్రోకర్వా కాదా? 3 నామాల కరుణాకర్ రెడ్డి బ్రోకరా కాదా చెప్పండి. నేను చెప్పబల్లా తిరుపతిలో ఏటీఎం ఎట్లా కూర్చున్నాడు అడిగినా తిరుపతిలో 60 కోట్ల రూపాయలు ఎకరా ఉంటుందంటే ఎవరు నమ్ముతారండి? తిరుపతి టౌన్ లోనో తిరుపతి పట్టణ నడిబడ్డులో ఒక 60-70 కోట్లు ఉందంటే కమర్షియల్ ఉండొచ్చు కూడా. నువ్వు ఎక్కడికెక్కడికో రోడ్లు వేసి 90 కోట్లు 60 కోట్ల రూపాయలు మీరు ఎకరాకి ఇచ్చారంటే ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం. ఈ 18